సో ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఫస్ట్ అటెంప్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మిస్టర్ ప్రెగ్నెంట్ అనే కాన్సెప్ట్ తీసుకొని సోహెల్ మన ముందుకు వచ్చారు. పూర్తిగా ఒక లేడీస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారు అనేది కూడా ఆయన ఇక్కడ అందరితో పాటు చూడడం జరిగింది. ఆ సినిమాను అటెంప్ట్ చేయడం జరిగింది. సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఆయన మాటలనే తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అసలు ఇండియన్ హిస్టరీలోనే, అంటే మూవీ హిస్టరీలోనే ఇట్లాంటి అటెంప్ట్ అనేది ఫస్ట్ టైం. సో మీరు అది అటెంప్ట్ చేశారు అండ్ చూసాం మేము అంతా రెస్పాన్స్ కూడా. సో హౌ యూ ఫీల్? ఏమో బ్రో, మీరే చెప్పాలి. ఇప్పుడు నా సినిమా నాకు డెఫినెట్లీ మంచి అనిపిస్తుంది. సో మీరు చెప్పాలి. సో యాక్చువల్లీ మేము ఈరోజు మొత్తం ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరికీ షో చేసినాం. సో వీఆర్ సీయింగ్ దెమ్ లైక్ వాట్ దే ఆర్ ఫీలింగ్, అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు చూసేటప్పుడు నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు. సో ఎవ్రీ ఫీలింగ్ దే ఆర్ ఫీలింగ్. అంటే నేను వాళ్ళు ఏదైతే లైక్ రియల్ లైఫ్లో అనుభవిస్తూ ఉంటారో ప్రెగ్నెన్సీ టైంలో, సో ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అనమాట. సో అందరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో ఐ హోప్ అందరికీ నచ్చింది. సో ఇందాక రెస్పాన్స్ చూస్తుంటే కూడా అందరూ లైక్ దేవర్ క్రయింగ్, అందరు ఏడుస్తున్నారు, వెళ్ళేటప్పుడు బాగా తీసినాం అని చెప్పేసి మా గురించి బాగా గొప్పగా చెప్పినావు అది ఇది అని చెప్పేసి అంటారు. సో ఇంతకన్నా గొప్పగా ఏం కావాలి చెప్పండి. ఒకటి ఏంటంటే లైక్ మాస్ ఫిలిమ్స్ తీయచ్చు అండ్ ఇలాంటి గొప్ప అమ్మ ప్రేమ గురించి, లైక్ అమ్మ లైక్ వెన్ దే ఆర్ ప్రెగ్నెన్సీ, అంటే వాళ్ళు ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి నేను ఏదైతే చెప్పానో అది వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు కన్వే అయింది. సో ఎక్కడ మిస్గైడ్ అవ్వలేదు మూవీ. ఇలాంటి కాన్సెప్ట్స్ మిస్గైడ్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకున్నాం, బట్ ఎక్కడన్నా మిస్గైడ్ అయిందా? లేదు, నిజం చెప్పండి, పర్లేదు. సో అది రెస్పాన్స్. చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ అపిరెడ్ అన్న ప్రొడక్షన్కి ఇది ఒక పెద్ద హిట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను కూడా 16 సంవత్సరాల కష్టం ఈరోజు నెరవేరుతుంది ఈ సినిమాతోని. లైక్ టర్నింగ్ పాయింట్ అనమాట. సో టాలీవుడ్లోనే ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి నాట్ ఓన్లీ టాలీవుడ్, ఇండియన్ మూవీస్లో కూడా ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ రాలేదు. అట్ ద సేమ్ టైం అంటే ఫస్ట్ స్టోరీ కాన్సెప్ట్ విన్నప్పుడు కూడా ఇట్స్ డిఫరెంట్ ఇది కదా. మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? అసలు ఏ థాట్స్ వచ్చాయి? లైక్ ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా. నేను ఈ సబ్జెక్ట్ నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నాను. ఎందుకంటే ఏదో కామెడీ ఏదో తీసేయాలి, ఏదో రుద్దేయాలి జనాల మీద అని చెప్పేసి కాకుండా ఒక మీనింగ్ఫుల్ సినిమా తీయాలి అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ సినిమా చేయడం జరిగింది. డెఫినెట్లీ ప్రతి పాయింట్, ప్రతి సీన్ కూడా మేము ఎక్కడ ఆడవాళ్ళని కించపరిచినట్టుగా లేకపోతే ప్రెగ్నెన్సీని కామెడీగా తీసేసుకొని పెట్టడము అలాంటి ఎక్కడ చేయలేదు. సో అది నాకు ప్లస్ అనిపించింది ఆ సినిమాకి. సో డెఫినెట్లీ అందరికీ నచ్చింది అండ్ దే ఆర్ గివింగ్ ఎ గుడ్ రెస్పాన్స్. సో ఒక చిన్న ఇదండి, సో ఒకటే ఉంది క్వశ్చన్. అయితే ఇప్పుడు లేడీస్ ప్రాబ్లం అనగానే ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం అనేది చూస్తూ ఉంటాం, కానీ మనం అబ్జర్వ్ చేయడం తప్ప ఇంకేం చేయలేము. సో దాన్ని మీరు ఎలా అసలు? అది నేను ఓన్ చేసుకున్నా. నేను అంటే మా సిస్టర్స్ క్యారింగ్ ఆ టైంలో, సో డైరెక్టర్ చేయించాడు. సో డైరెక్టర్ క్రెడిట్ అంతా. సో అట్లా చేసేసినాయి. ఎనివే, మంచి హిట్ టాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ.